ఇవాళ వార్తలేంట్రా మహేష్? క్యాసెట్ మొదలెట్టు. ఇవాళ పెద్దగా ఏమి లేవండి. పొద్దునే పాల సత్యం గడు ఎదురాడు కదా, ఆడు మనవరాలు సంవత్సరాడిందంట. రేపు మధ్యాహ్నం మనందరం భోజనానికి వచ్చామన్నాడు. అది కాదురా, ఇవాళ పంచాయతీలో ఏమైందో చెప్పా. పంచాయతీలండి ఏం జరిగిందో మీకు తెలుసు కదా. అదేరా, రామలక్ష్మి మీద అన్నప్పుడు అందరిలో విరుగుడు, అది చెప్పు. ఓ అదండి, ప్రెసిడెంట్ గారు నువ్వు ఆడపిల్ల వీళ్ళ ఎక్కలన్నీ నీకెలా తెలుస్తాయంటే దానికి రామలక్ష్మి నేను 6వ తరగతి దాకా చదువుకున్నానండి అందండి. అంతే, అందరూ గోల్డ్ నవ్వేరు. నవ్వరా? నవ్వాలరా, లేకపోతే మనకన్నా కొంత ఎక్కువ చదువుకుందని గోరోజనం ఆనిగా ఉంటది. ఇప్పుడు ఇంకా తర్వాత మీకు తెలియదే ఉందండి, ఆ పల్లాలు గారు ఏమో మాట మార్చేశాడు. మీ అన్నగారిని ఏమో జరిమానా కట్టమన్నారు, దానికి మనం కట్టమనేవ్వండి. అంతే, నేను వెళ్ళొస్తానండి. రమేష్ కూర్చోరా. అవునరా, ఆ శేషనాడు గారు మెట్లు దిగుతూ ఏదో అన్నాడురా. ఏమన్నాడ్రా? ఏమన్నాడండి? మీ పొలం అమ్మేసి జరిమానా కట్టేయమన్నాడండి. దానికే మన అమ్మాయి మాటలు తనగరా అని గట్టిగా వేసాడు. అంటే మీ నాన్నమ్మ గారు కష్టపడి సంపాదించిన పొలం కదండి, అది మనకు సెంటిమెంట్. అది అమ్మేమంటే కోపం రాదండి? కరెక్ట్, కోపం రావాలి. ఆయన మన తారి చెట్టుడికి ఈ మధ్య బుర్ర బాగా పనిచేస్తుందిరా. రోజు భోజనం చేశాక మీ నాన్నకి ఇల్లుకి వచ్చేవాడు కదా, ఇవాళ రాలేదేటి? ఏమో నాకేం తెలుసు, ఆకలేదేమో, ఇంట్లో భోజనం కూడా చేయలేదు. అలాగా చేసినాడన్న మాటలకి ఆకలే వేస్తదిలే. ఎన్న మాకే బాధ అనిపించింది, మరి మీ నాన్నకి కడుపు దొరికిపోయేదేటి? అయ్యి బాబు, ఎంత మాట నేను తప్పు కదా అది. నాకు చిత్రలహరి టైం అయిందండి, నేను వెళ్ళొస్తానండి. రై శేషనాడు ఏమన్నాడు రా? అది చెప్పాను కదండి. శేషనాడు గారు ఏమన్నారా? మీ నాన్నమ్మ గారు పొలం అమ్మేసి జరిమానా కట్టమన్నారని చెప్పాను కదండి. సరిగ్గా గుర్తు తెచ్చుకుని చెప్పు. నాకు ఎంత గుర్తుంది, నేను వెళ్తానండి. రైట్, శేషనాడు గారు ఏమన్నాడు సరిగ్గా గుర్తు తెచ్చుకుని చెప్పు. మా అమ్మ వస్తా ఉంది, నేను వెళ్తానండి. సంపెత్తాను నా కొడుక. మా నాన్న శేషనాడు గారు ఏమన్నాడో సరిగ్గా చెప్పు. పాలు పిడకామ కష్టపడి సంపాదించిన పొలాన్ని ఎలా అమ్మేసుకుంటామంటే ఆ లంచా కొడుకు పాలు పిడకామ కష్టపడి సంపాదించిందా? ప్రెసిడెంట్ వాళ్ళ మీ అమ్మకి రాసి ఇచ్చేసాడు అంత కదా అన్నాడండి మీ నాన్నగారిని. నాన్నగారికి చచ్చిపోయినంత పని అయిందండి. నాకే వాడుతుందండి. ఎటు వెళ్తున్నారా బాబు? రత్తల ఆయన ఊళ్ళో లేడంట, ఒకతే పడుకోలేను రా అంది. మాట్లాడి పడుకో పెడదామని. ఎంత ధైర్యం నాన్నమ్మంటావా? ఏంటంటున్నావు? మా నాన్నమ్మ అంటావా?